ఏంటి సార్, టెండర్ వేయడానికి వచ్చారా? అవును, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి టెండర్ వేయడానికి వచ్చాను. ఇంకా టెండర్ ఫైల్ చేయడానికి టైం ఉంది, మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే సార్. ఎందుకు సార్ టైం వేస్ట్ పనులు? అవును, మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, వెళ్ళి వేరే టెండర్లు వేసుకోవచ్చు కదా. అది చెప్పడానికి మీరెవరు? మీ సమయం మీకు చాలా ఇంపార్టెంట్ సార్. ఏదో నా వంతు సలహా ఇస్తే మీకు ఎంతో కొంత కలిసి వస్తుందని. మేము చేనేత కార్మికులకి ఉపాధి కల్పించడం కోసం ఈ టెండరు వేద్దామని వచ్చాం. మేడం, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేయకుండా ఊరిని ఉద్ధరిద్దామని వస్తే మీకు వచ్చేది నష్టమే. లాభమో నష్టమో మేము ఆ లెక్కలు వేసుకోవడం లేదు. మంచి పని చేయాలని వచ్చాం. మంచి చేస్తారా? అయితే ఒక ట్రస్ట్ పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్స్, బ్రెడ్, భోజనం దానం చేయండి. అంతేకాని నేనున్న చోటికి వచ్చి నాతో పోటీపడి టెండర్లు వేయొద్దు. వేసిన ఆ టెండర్ మీకు రాదు. రత్నబాబు గారికి పోటీ ఇష్టం ఉండదు. నేను యాడ నుంచున్న వార్ వన్ సైడే, అది నా సైడే. విహారీ, వాడితో మనకెందుకు? ఇల్లరా లక్ష్మీ, రామా. వాడేంటి మావయ్య చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు? వాడితో మనకెందుకు అల్లుడు? వచ్చిన పని చూసుకుని వెళ్దాం. అవును విహారీ గారు, వాడు కావాలనే రెచ్చగొడుతున్నాడు. గవర్నమెంట్ స్కూల్ పిల్లల యూనిఫామ్ టెండర్ని ఫైనల్ చేశాం. టెండర్ని ఈ సంవత్సరం గెలిచిన వాళ్ళు రత్నబాబు అండ్ కో కంపెనీ. విహారీ గారు, వాళ్ళు మీకు టెండర్ ఇవ్వరు సార్. అదేంటండి, మేము అంత మన్నికగా నాణ్యమైన బట్టల్ని చాలా తక్కువ ధరకి కోట్ చేసి ఇస్తామని ముందుకొచ్చాము. మాకు దీంట్లో లాభం కూడా వద్దని మాకు పడిన రేటు కంటే తగ్గించి మరీ కోట్ చేశాము. మేడం, మీకు నిజం చెప్పనా? మీరు కోట్ చేసిన టెండర్ అమౌంట్ కూడా వాళ్ళు చూసుండ్రు. వాట్? ఇది చాలా అన్యాయం కదా.